అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఎవరి గురించి అంటే మాత్రం అతిలోక సుందరి, అలాగే ఒకానొక టైంలో అగ్ర కథానాయిక అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇంకెవరో కాదండి, మన అతిలోక సుందరి శ్రీదేవి గారి గురించి. సో ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనలు, అలాగే చేసిన సినిమాలు అన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీదేవి గారు 1963 ఆగస్టు 13న శివకాశిలో, అదేనండి తమిళనాడులో జన్మించారు. శ్రీదేవి గారి తండ్రి గారి పేరు అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. తల్లి గారి పేరు రాజేశ్వరి గారు. శ్రీదేవి గారికి శ్రీలత అనే ఒక సోదరి, అలాగే సతీష్ అనే సోదరుడు ఉన్నారు. ఆవిడ లంహే అనే చిత్రంలో నటిస్తుండగా తండ్రి గారు జుదాయే అను చిత్ర నిర్మాణంలో ఉండగా తల్లిగారు మరణించారు. హిందూ సాంప్రదాయ ప్రకారం కుమారుడు తల్లి చితికి నిప్పంటించాలి. కానీ శ్రీదేవి గారు కూతురు అయినప్పటికీ తన తల్లి అంత్యక్రియలు తానే దగ్గరుండి చేశారు. శ్రీదేవి గారు హిందీ సినిమా ప్రొడ్యూసర్, అలాగే ఆవిడతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన అనిల్ కపూర్ గారి సోదరుడు అయిన బోనీ కపూర్ గారిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఒకరు జాహ్నవి కపూర్ గారు, అదేనండి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ దేవరా మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి పక్కన హీరోయిన్ కూడా నటిస్తూ ఉన్నారు. సో ఆవిడ, అలాగే ఇంకొకరేమో ఖుషీ కపూర్ గారు అండి. శ్రీదేవి గారు ఒక అగ్ర కథానాయిక. ఆమె నట జీవితాన్ని బాలనటిగా కందన్ కరుణై అనే తమిళ చిత్రంలో మొదలుపెట్టారు. అయితే 1975లో విజయ్ చిత్ర అని ఒక తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తునైవన్ అనే చిత్రం తన మొదటి తమిళ చిత్రం అని చెప్పారు. అంతకు ముందే ఆవిడ కుల విలక్కు అనే తమిళ సినిమాలో బుక్ అయ్యానని, కానీ ముందుగా తునైవన్ విడుదల అయ్యిందని చెప్పారు. నటిగా తొలుత ఎక్కువగా తమిళం, మలయాళం చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన మలయాళం చిత్రాలకు ఎక్కువగా ఐవి శశి గారు దర్శకత్వం వహించారు. ఆమె నటించిన మలయాళ చిత్రంలో చెప్పుకోదగినవి ఆద్యపాదం, ఆలింగనము, కుట్టవం, శిక్షయం, ఆనిమిషం. 1976 సంవత్సరంలో బాలచంద్ర గారి చిత్రమైన మూండ్రు ముడిచ్చిలో కమల్ హాసన్ గారు, అలాగే రజనీకాంత్ గారులతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలనచిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం రజనీకాంత్ గారికి సినీ జీవితంలో ఒక మైలురాయి. మూండ్రు ముడిచ్చు తర్వాత శ్రీదేవి గారు మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారులతో కలిసి నటించారు. కమల్ హాసన్ గారితో ఆమె గురు, శంకర్లాల్, సిగప్పు రోజా కల్, తాయిలామల్, నానిల్లై, మీడుం కోకిల, వావ్య మాయం, వరుమైనిన్, నిరం సిగప్పు, నీలా మాలార్గల్, మూండ్రాం పిరై, అలాగే 16 వయనిదిలే మొదలగు చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ గారితో ఆమె ధర్మయుద్ధం, ప్రియ, పొక్కిరి రాజా, టక్కర్ రాజా, అడుతా వారీసు, నాన్ అడిమై, ఇల్లై మొదలగు చిత్రాల్లో కలిసి నటించారు. 1975-85 సమయంలో ఆమె తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయికగా వెలిగారు. అదే సమయంలో అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగారు. అప్పట్లో ఉన్న అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు అయితే చేశారు. ఆవిడ తెలుగులో నటించిన చిత్రాల్లో ఎక్కువ చిత్రాలు మన కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలోనే వచ్చాయన్నమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఎక్కువ మూవీస్ అయితే వచ్చాయి అప్పట్లో. ఎన్టీ రామారావు గారితో వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, కొండవీటి సింహం మొదలగు చిత్రాల్లో నటించారు. అలాగే మన అక్కినేని నాగేశ్వరరావు గారితో ప్రేమాభిషేకం, ముద్దుల కొడుకు, ప్రేమ కానుక, బంగారు కానుక లాంటి సినిమాల్లో కూడా నటించారు. మన సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి కంచుకాగుడ, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రెపాలెం బుల్లోడు లాంటి మొదలైన సినిమాల్లో నటించారు. కమల్ హాసన్ గారి తర్వాత మళ్ళీ కృష్ణ గారితోనే శ్రీదేవి గారు ఎక్కువ మూవీస్ అయితే చేశారనమాట ఆ రోజుల్లోనే. ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూ ఉండగానే ఇంకొక వైపు హిందీ సినిమాల్లో కూడా ఆవిడ అడుగైతే మోపారనమాట. సో అందులో ఎక్కువగా తెలుగు నుంచి అనుభవించబడినవి, అంటే మనకి రీమేక్స్ చేస్తూ ఉంటారు కదా, సో స్టోరీస్ని అలా రీమేక్ చేసిన వాటిలో ఈవిడే ఎక్కువ నటిస్తూ ఉండేవారనమాట. హిందీలో కూడా ఎక్కువగా ఈవిడ హిందీలో జితేంద్ర గారి పక్కన అయితే నటించడం జరిగింది. అందులోనూ ముఖ్యంగా కె రాఘవేంద్రరావు గారు, అలాగే కె బాపయ్య గారు తీసిన సినిమాలనే ఎక్కువగా రీమేక్ చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. 1978లో శ్రీదేవి గారి మొదటి హిందీ సినిమా సోల్వా పావన్
అమోల్ పాలేకర్ గారితో కలిసి నటించారు. ఆ చిత్రం విజయవంతం కాలేదు. కానీ ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన రెండవ చిత్రం హిమ్మత్ వాలా మంచి విజయం సాధించింది. ఆ చిత్రంతో శ్రీదేవి గారికి ఉత్తర భారతదేశంలో థండర్ థైస్ అని పిలవసాగారు. ఈ ఒక్క చిత్రంతో ఆవిడ హిందీ చిత్ర సినీ రంగంలో ఒక స్టార్గా అయితే అయిపోయారనమాట. అలాగే తర్వాత వచ్చిన సినిమా సద్మా అనే టైటిల్తో వచ్చిందనమాట. ఈ సినిమా శ్రీదేవి గారికి ఒక మంచి యాక్టర్గా గుర్తింపునైతే తెచ్చిపెట్టింది. అలాగే హిందీ చిత్రసీమలో ఆవిడ కెరియర్లోనే ఒక మైలురాయిగా అయితే ఈ మూవీ నిలిచిపోయింది. 1980లలో ఆవిడ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని నగీనా, మిస్టర్ ఇండియా, చాందిని, చాల్బాజ్ మొదలగు చిత్రాలు. చాల్బాజ్ చిత్రానికి హగామా ఆమెకి మొదటి ఫిలింఫేర్ పురస్కారం లభించింది. మిస్టర్ ఇండియా చిత్రానికి ఆవిడ పలు ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంతో ఆమెకు మిస్ హవాయి అని పేరు వచ్చింది. ఆమె ఆ చిత్రంలో చార్లీ చాప్లిన్గా మరోలేని నటనా ప్రతిభను కనబరిచారు. చాందిని చిత్రం ఆవిడ సినీ జీవితంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయిక ఆవిడ. ఆ సమయంలో ఆమె అధిక పారితోషికం కూడా అందుకునేవారు. యశ్ చోప్రా ఆవిడతో చాందిని చిత్రం తర్వాత లంహే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గాను ఆమె రెండవ ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా అంతర్జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఖుదా గవా, గామ్రా చిత్రాల్లో ఆమె నటన ఎంతోమంది హృదయాలను దోచుకుంది. హాలీవుడ్లో ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల చిత్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ఆమెతో సినిమా తీయదలిచి ఆమెను సంప్రదించారు. కానీ సమయం లేని వలన ఆ చిత్రాన్ని తిరస్కరించవలసి వచ్చింది. ఎన్నో కోట్లు పెట్టి తీసిన చిత్రం రూప్ కీ రాణి చోరోంకా రాజా అపజయం పాలైంది. విజయవంతమైన చిత్రం జుదాయి తర్వాత ఆమె వెండితెరకు దూరమయ్యారు. తర్వాత బోనీ కపూర్ గారిని పెళ్లి చేసుకున్నారు. అలాగే పెళ్లి తర్వాత ఆవిడ సినిమాలకు దూరం అయ్యారు. తర్వాత 2 ఆడపిల్లలకి తల్లయ్యారు. దాదాపు 6 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు సహారా ఛానల్లో ప్రసారమైన మాలిని అయ్యర్ అనే సీరియల్లో అయితే నటించారు. అలాగే కరిష్మా కపూర్ గారు నిర్వహించే జీనా ఇస్కే నామ్ అనే కార్యక్రమంలో కూడా మన శ్రీదేవి గారు కనిపించారు. కాబూమ్ అనే డ్యాన్స్ షోకి కూడా ఒకరోజు జడ్జిగా అయితే వచ్చారనమాట మన శ్రీదేవి గారు. ఆవిడ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక సభ్యురాలుగా కూడా పనిచేశారు. 2007 ఫిబ్రవరి 24న 52వ ఫిలింఫేర్ పురస్కారాల ప్రదానం రోజున ఆవిడ నర్తించి మెప్పించిన 80లలోని కొన్ని పాటలకు మరల నర్తించి అభిమానులను, తోటి కళాకారులను వినోదపరిచారు. అలా ఆమె మరోసారి అందరి నుండి ప్రశంసలను అందుకున్నారు. మరి మన శ్రీదేవి గారికి వచ్చిన పురస్కారాలు అవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. సో పదండి ఒకసారి తెలుసుకుందాం. 1981 ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం తమిళ చిత్రం మీడుం కోకిలకి వచ్చింది. అలాగే 1983వ సంవత్సరంలో సద్మా చిత్రానికి గాను ఫిలింఫేర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ అర్ధ చిత్రంలోని నటించిన షబానా అజ్మీ ఆ పురస్కారాన్ని అందుకున్నారు. 1989 చాందిని చిత్రానికి గాను ఫిలింఫేర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ ఆమెకి చాల్బాజ్ చిత్రంలో నటించినందుకు గాను ఆ పురస్కారం దక్కింది. 1989లో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం హిందీ చిత్రం చాల్బాజ్కి వచ్చింది. 1991లో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం హిందీ చిత్రం లంహేకు వచ్చింది. 1992లో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం తెలుగు చిత్రం క్షణక్షణానికి వచ్చింది. 1992లో ఖుదా గవా చిత్రానికి గాను ఫిలింఫేర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ బేటా చిత్రంలో నటించిన మాధురి దీక్షిత్ గారు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. 1993లో గుమ్రా చిత్రానికి గాను ఫిలింఫేర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ హమ్ హై రహీ ప్యార్ కే చిత్రంలో నటించిన జూహీ చావ్లా గారు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. 1994లో లాడ్లా చిత్రానికి గాను ఫిలింఫేర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ హమ్ ఆప్కే హైకోన్ చిత్రంలో నటించిన మాధురి దీక్షిత్ గారు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. 1997లో జుదాయి చిత్రానికి గాను ఫిలింఫేర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ దిల్తో పాగల్ హై చిత్రంలో నటించిన మాధురి దీక్షిత్ గారు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. 1993లో నంది పురస్కారం తెలుగు చిత్రం క్షణక్షణానికి వచ్చింది. అలాగే 1994లో హిందీ సినిమా రంగంలో కృషికి గాను జైంట్ అవార్డు దక్కింది. 1998లో జుదాయి చిత్రానికై స్క్రీన్ అవార్డుల నామినేషన్కి ఎంపికయ్యారు. 2003లో హిందీ సినిమా రంగానికి చేసిన సేవలకు గాను MAMI అవార్డు అందుకున్నారు. 2005లో వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వారి జీవితకాల కృషి పురస్కారం అందుకున్నారు. 1996లో టొరాంటో చిత్రోత్సవ్ ఉత్తమ నటి పురస్కారం మలయాళ చిత్రం
దేవరాగానికి అందుకున్నారు. శ్రీదేవి గారి అభిమానులకు ఎంతో బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆవిడ మరణం. మరి అది ఎలా జరిగింది ఏంటి అనేది కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో ఆవిడ ఉంటున్న హోటల్ గది బాత్టబ్లో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి గారు మరణించారు. ఆమె మరణ వార్త విని ఆసేతు హిమాచలం దిగ్భ్రాంతికి గురి అయింది. ఆమెను కడసారి చూడడం కోసం దక్షిణాది నుండి ఎందరో సినీ ప్రముఖులు, అభిమానులు, బంధువులు ముంబై తరలి వచ్చారు. అశేషమైన అభిమాన జనసందోహం వెంట ఫిబ్రవరి 28న ముంబైలో ఆమె అంతిమయాత్ర చిరస్మరణీయంగా జరిగింది. చిత్రసీమలో 3 దశాబ్దాల పాటు అగ్ర కథానాయికగా వెలుగొందింది. అప్సరసం తలపించే అందం, అంతకు మించిన అభినయంతో భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి గారి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరగడం ఆమె ఘనతకు తగిన వీడ్కోలు అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.